జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ త్రివేణి టాలెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల జీన్ నటరాజ్ సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా త్రివేణి స్కూల్ డాక్టర్ గొల్లపూడి వీరేందర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో త్రివేణి స్కూల్ తరపున సైంటిస్టులుగా చేయాలన్నది తమ కళ అని నటరాజ్ అన్నారు. త్రివేణి విద్యా సంస్థల్లో చదువు ఆటపాటలతో పాటు సైన్స్ కు కూడా ప్రాముఖ్యం ఇస్తామని నటరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని సిఆర్ఓ నరసింహారావు, ఏసీఆర్ఓ సతీష్, స్కూల్ ప్రిన్సిపల్ మాలినీదేవి, టీచర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Explain. Say something. Start. Consonants and vowels in the end. Chinese. The fox and the crane. Now tell me which is fox and which is crane? Is it crane or fox? The white one. Producing free electricity from consumed electricity. What does it mean basically? Take your pointer. With the help of pointer, explain. My part is about producing free electricity from consumed electricity. We all know that every house has 3 to 4 rooms. There. Heart beating వినిపిస్తుందా? Very good. What is మా బ్రాంచ్లో 4 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో డివైడ్ చేసి అలాగే ప్రతి సైన్స్ క్లబ్ అనేది నిర్వహించి గ్రూప్లో పిల్లల్ని డివైడ్ చేసి ఎవ్రీ వెనస్డే సైన్స్ గురించి వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఇస్తూ గ్రూప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇంకా చాలా సైన్స్ డెవలప్మెంట్ కోసం సైన్స్ ఫెయిర్స్, సైన్స్ క్లబ్స్ నిర్వహిస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటాం. డే టు డే డెవలప్మెంట్, కరెంట్గా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని కటింగ్స్ చేసుకొని రమ్మని వాళ్ళ సెమినార్స్ తీసుకుంటూ పిల్లల్లో ఒకాబులరీ అండ్ సైన్స్ గురించి నాలెడ్జ్ పెంచుతూ బాగా నిర్వహిస్తూ ఉంటాం ఇలాంటి సైన్స్. పత్రికా సోదరులకు, టీం త్రివేణి సభ్యులకు మా త్రివేణి మేనేజ్మెంట్ తరఫున, మా డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర గారి చౌదరి తరఫున నా ప్రత్యేకమైన నమస్కారాలు. బంగారు తెలంగాణ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఒక చక్కటి విద్యా సంస్థగా వెలుగొందుతున్న త్రివేణి విద్యా సంస్థలలో ఈ రోజున అన్ని బ్రాంచీలలోనూ అనగా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అన్ని బ్రాంచీలలో ప్రిన్సిపల్స్, సైన్స్ టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి పేరెంట్స్ కోసం అన్నీ కూడా రెడీ చేసి ఆ సైన్స్ ఎక్స్పో అలానే యాక్టివిటీ డే అనే కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. త్రివేణి విద్యా సంస్థల్లో చదువులతో పాటు క్రీడలతో పాటు సైన్స్ అనేది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. గత సంవత్సరాల అనుభవంలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో త్రివేణి విద్యా సంస్థల పిల్లలు చక్కగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేక ప్రైజులు సంపాదించి సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా
మా డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు ప్రత్యేకంగా సైన్స్కు ఒక ప్రాముఖ్యతనిచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అన్ని ల్యాబులలో అన్ని బ్రాంచెస్లో సైన్స్ ల్యాబొరేటరీస్ డెవలప్ చేసి పిల్లల్లో సైన్స్ అన్న టెక్నాలజీ అన్న ఒక ప్రత్యేకమైన అభిరుచి పెరగాలి, ఆసక్తి పెరగాలన్న ఉద్దేశంతో దీనికోసం ఒక సైన్స్ ఆఫీసర్ అనే పోస్ట్ క్రియేట్ చేసి టీచర్లందరినీ కూడా ప్రతి నెల వాళ్ళకు మీటింగ్స్ పెట్టి ఆ టీచర్స్కు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28న మనం జరుపుకునే సైన్స్ ఎక్స్పో, నేషనల్ డే సందర్భంగా జరుపుకునే సైన్స్ ఎక్స్పో బాగా జరగాలి. పిల్లలకు మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనుభవం గడించాలి. పిల్లలే ప్రయోగాలు చేసి పిల్లలు ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన పేరెంట్స్ కూడా ఆ ప్రయోగాలను చక్కగా వివరించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మిగిలిన సంస్థల్లో కేవలం చదువుకే పెద్దపీట వేస్తారు. బట్ త్రివేణిలో చదువులతో పాటు ఆటలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగాలి. భారతదేశంలో రాబోయే రోజుల్లో మంచి సైంటిస్టులు ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున ముఖ్యంగా మనం సివి రామన్ గారి యొక్క డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని సందర్భంగా ఇది మనం ఈ రోజున ఈ సైన్స్ డే అని చేసుకుంటున్నాం. రామన్ గారు మనందరికీ కూడా సైన్స్ అంటే అంత స్ఫూర్తిను, అబ్దుల్ కలాం గారు కూడా అటువంటి స్ఫూర్తిని మనకి ఇచ్చారు. కాబట్టి మరి భారతదేశంలో అనేక మంది సైంటిస్టులు భవిష్యత్తులో రావాలని, ఆ విషయంలో త్రివేణి కూడా ముందుకొచ్చి మంచి సైంటిస్టులను తయారు చేసి ఈ దేశానికి ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు ఏసీఆర్ఓ సతీష్ గారికి, ప్రిన్సిపల్ మాలిని మేడంకు, అట్లానే కిడ్స్ ఇన్ఛార్జ్ ఫర్హీన్ మేడంకు, ముఖ్యంగా మా టీచర్లకు, మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కు నా ధన్యవాదాలు చెప్తూ మా డైరెక్టర్ గారు డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా నా తరఫున, మా తల్లిదండ్రుల తరఫున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.